వెల్కమ్ టు జబర్దస్త్ మోజీ ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ. మాది ఆదిలాబాద్. పైకి అందంగా ప్రశాంతంగా కనిపించే పల్లెటూరే, కానీ ప్రతి అందమైన ముఖం వెనుక ఓ రహస్యం ఉన్నట్లే మా ఊరి అందం చాటున కూడా ఓ భయం దాగి ఉంది. ఊరి చివర ఒంటరిగా శపించబడినట్టు నిలబడ్డ ఆ పాడుబడ్డ ఇల్లే ఆ భయానికి రూపం. దాన్ని భూతాల ఇల్లు అంటారు. ఎందుకంటారో ఎవరికీ తెలియదు. దాని గురించి కథలుగా చెప్పుకుంటారు. ఆత్మలు తిరుగుతాయని, అర్ధరాత్రి అరుపులు వినిపిస్తాయని, లోపలికి వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళైపోతారని రకరకాలుగా చెప్పుకునేవారు. కానీ నేను అవన్నీ విని నవ్వేవాడిని. నా దృష్టిలో ఇవన్నీ మూఢనమ్మకాలు. చీకటిని చూసి భయపడే పిరికితనం, దయ్యాలంటే ఎప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. కానీ అది ఆ రాత్రి వరకే. రే, ఈరోజు అమావాస్య దగ్గర పడుతుందిరా. ఆ ఇంటి వైపు వెళ్ళకూడదంట. అవునరా, మొన్న రాత్రి కూడా ఎవరో నీడ లాంటి చూసారంట. ఎంత చెప్పినా వినిపించుకోవేంటి? ఆహా, నీడలా? గాలికి ఊగే చెట్టు కొమ్మ అయి ఉంటుంది. మీరు ఇంకా ఈ పిచ్చి కథలు నమ్ముతున్నారా? ఈ దయ్యాలు భూతాలు అంతా ట్రాష్ రా. మన భయమే మనల్ని వెంటాడుతుంది. అలా కాదురా, ఏదో ఉంది అక్కడ. మా తాత కూడా చెప్పేవారు ఆ ఇంటిలో ఏదో దోషం ఉందని. నీకు తెలియదు కానీ 15 ఏళ్ల క్రితం కొంతమంది ఇలాగే పందెం కాసి లోపలికి వెళ్తే ఒకడు వారం రోజులు జ్వరంతో మంచం పట్టాడు. ఇంకొకడైతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టాడంట. అదంతా ఒట్టిదే. వాళ్ళకి వేరే ఏదో అయి ఉంటుంది. మీకు దమ్ముంటే నాతో పందెం గాయండి. ఈ రాత్రి నేను ఆ ఇంట్లో గడిపి చూపిస్తా మీకు. ఒక్కటంటే ఒక్క చిన్న శబ్దం కూడా వినిపించదు. అంతెందుకురా, దయ్యం ఉంటే నన్ను పట్టుకోమనని చూద్దాం. రే వద్దురా, అనవసరంగా ఎందుకు ఇవంటే తలకాయ నొప్పులు. రే, నా పేరు రాజు. నేను అసలు మాట అంటే మాటే. అసలు మాట తప్పే ప్రసక్తే లేదు. రాత్రి 10 గంటలకు నేను అక్కడే ఉంటాను. రేపు ఉదయం నేను ఆ ఇంట్లో ఉన్న ఫోటోలు తీసి నేను ఆ ఇంట్లో తీసిన ఫోటోలతో మీ ముందుంటాను. రాత్రి 10 కావస్తుంది. ఊరంతా గాఢ నిద్రలో ఉన్నట్టుంది. నా అడుగుల శబ్దం కూడా ఈ నిశ్శబ్దంలో కర్ణ కఠోరంగా వినిపిస్తుంది. అడుగు తీసి అడిగేస్తున్న కొద్దీ గుండె మీద ఏదో తెలియని బరువు పెరుగుతుంది. గాలి, అవును, గాలి కూడా మామూలుగా లేదు. చల్లగా, బరువుగా, ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా ఉంది. ముక్కుకు తగులుతున్న ఈ వాసన ఇదేనా? మృత్యువు వాసన. ఇల్లు, అది కేవలం ఇటుకలు, మట్టి కాదు. చీకట్లో అది ఏదో ప్రాణం ఉన్న భయంకర జంతువులా ఉంది. దాని పగిలిన కిటికీలు నన్నే చూస్తున్నట్లు, నోరు తెరుచుకొని నన్నే లోపలికి రమ్మని పిలుస్తున్నట్టు కాదు, నన్ను మింగేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఒక్క క్షణం నా కళ్ళు వెనక్కి లాగినట్టు అనిపించింది. రమేష్ గారి మాటలు, సురేష్ గారి భయం అన్నీ గుర్తొచ్చాయి. వద్దురా అని నా అంతరాత్మ అరుస్తున్నా. నా పంతం, నా అహం నన్ను ముందుకు నడిపించాయి. వెనక్కి తగ్గేది లేదు. రాజు అంటే భయపడేవాడు కాదు. ఛ, నా భ్రమ అంతే. చీకట్లో ఏదైనా అలాగే కనిపిస్తుంది. కమాన్ రాజు, లోపలికి వెళ్ళు. ఆ గేటు చప్పుడు అది కేవలం తుప్పు పట్టిన ఇనుము శబ్దం కాదు. అది ఆ ఇంటి ఆత్మ చేస్తున్న హెచ్చరికలా అనిపించింది. రాకు, వస్తే పోలేవు అన్నట్టు. కానీ ఇక వెనక్కి దారి లేదు. అందుకే ముందుకే అడుగు వేయడానికి నిర్ణయించుకున్నాను. తలుపు మూసుకున్న శబ్దం నా గుండెల్లో మోగింది. లోపల గాలి పూర్తిగా ఆగిపోయింది. బయట పాత వాసన అనుకున్నది ఏమీ లేదు. ఇక్కడ ఈ గోడల మధ్య గాలి కూడా కుళ్ళిపోయినట్టుంది. దుమ్ము, పాచి, ఎండిపోయిన రక్తం వాసన లాంటి ఓ వికృతమైన గబ్బు. ఊపిరి తీసుకోవడానికే కష్టంగా ఉంది. శరీరం మీద చల్లటి చెమటలు పడుతున్నాయి. కానీ గాలి మాత్రం గడ్డగట్టేంత చల్లగా ఉంది. ఈ క్రమంలో నేను నా టార్చ్ లైట్ ఆన్ చేశాను. ప్రతి అణువులోనూ పాతదనం, నిర్లక్ష్యం, మరణం ఇవే కనిపిస్తున్నాయి. కానీ వీటన్నిటిని మించి ఏదో ఉంది ఇక్కడ. నన్ను ఎవరో చూస్తున్నారు. ప్రతి నీడలోంచి, ప్రతి మూలలోంచి నన్నే గమనిస్తున్న 2 కళ్ళు ఉన్నాయనే స్పష్టమైన భావన. నా మెడ వెనుక ఎవరో చల్లగా ఊపిరి వదిలినట్టు అనిపించింది.
హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఊర్లో చెప్పినట్టు ఇక్కడ దయ్యం గారు ఉన్నారా? లేక ఊరికే ఉట్టి మాటలా ఇవన్నీ? లోపల ఉంది రంగమ్మత్త. రండి, నేను రాజును వచ్చాను. మీ ప్రతాపం నా మీద చూపించండి, చూద్దాం. భయపడి లోపల గోడల చాటు దాక్కున్నారా ఏంటి? నా ధైర్యం నటన అని నాకే తెలుస్తుంది. చేతులు వణుకుతున్నాయి. ఫోటోలు ఎందుకు తీస్తున్నానో కూడా తెలియదు. బహుశా చూడు ఏమీ లేదు అని నేను చెప్పుకోవడానికి కావచ్చు. ఫోటోలు చూస్తుండగా ఒక ఫోటోలో హాల్ చివరలో ఉన్న పాత అద్దం పక్కన ఒక అస్పష్టమైన నల్లటి ఆకారం నిలబడినట్టు కనిపిస్తుంది. అతను కళ్ళు చిట్లించి మళ్ళీ చూస్తాడు. రెండోసారి చూస్తే అక్కడ ఏమీ లేదు, కేవలం నీడ. చచ్చా, లైటింగ్ సరిగ్గా లేదు. దుమ్ము వల్ల అలా నల్లటి ఆకారం అట్లా కనిపించింది. అంతే అంతే అంతే. ఎవరక్కడ? పిల్లి కాదు కదా అంత శబ్దం చేయడానికి. ఎవరైనా ఉంటే మాట్లాడండి. లేదు లేదు, ఇది భ్రమ కాదు. ఇది పిల్లి కాదు, ఎలక కాదు, గాలి శబ్దము కాదు. నా గుండె నా నియంత్రణలో లేదు. లయ తప్పి కొట్టుకుంటుంది. కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్లున్నాయి. ఎందుకు వచ్చాను ఇక్కడికి? నా అహం నన్ను చంపేలా ఉంది. అయ్యో చట్, ఇదేం కర్మరా దేవుడా, ఇది ఇప్పుడే ఆగిపోవాలా? లాభం లేదు, ఫోన్ తీయాలి. ఓడిపోయాను. నా అహం, నా ధైర్యం అన్నీ ఈ క్షణంలో ఆవిరైపోయాయి. ఇక నా వల్ల కాదు. భయం, అది నా రక్తాన్ని గడ్డకట్టించింది. నా నరాల్లోకి పాకి నా ఆలోచనలు స్తంభింపజేసింది. ఆ నీడ, ఆ స్పర్శ, అది నా భ్రమ కాదు, ఎవరో కాదు, ఏదో ఉంది ఇక్కడ. ఈ గోడల మధ్య బందీ అయిన ఓ ఆత్మ నాలాగే ఒంటరిగా. కానీ వాళ్ళు బ్రతికి లేరు, చనిపోయి కూడా ప్రశాంతత లేకుండా ఇక్కడే. ఎవరు నువ్వు? దయచేసి ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. నన్ను వదిలేయి, నాకు భయంగా ఉంది. వదిలేయడానికా? నన్ను ఇన్ని సంవత్సరాలు ఈ చీకటి గోడల మధ్య నరకం అనుభవించమన్నావు. ప్రేమ అని, జీవితం అని నమ్మించి మోసం చేసి నా ఊపిరి ఆపి నా ఆశలన్నిటినీ చిదిమేసి నా శరీరాన్ని ఈ రాళ్ల మధ్య పాతి పెట్టి వాళ్ళు హాయిగా బతుకుతుంటే నేను మాత్రం ఇక్కడ ఈ ఇంటికి బందీనై శాంతి లేక విముక్తి లేక అనుమతిస్తున్నాను. నాకు శాంతి లేదు, నన్ను చంపిన వాళ్ళకి శాంతి లేదు. నేనేం చేయగలను? నన్ను నమ్ము ప్లీజ్. నేను కేవలం నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేను సాధారణ. నీవు చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. ఇప్పుడు నా చివరి కోరిక, నా ఏకైక కోరిక, ఈ బంధనం నుండి నాకు విముక్తి. నా అస్థికలు, నా అవశేషాలు ఈ ఇంటి గోడల్లోనే ఉన్నాయి. ఆ రాక్షసుడు నన్ను ఇక్కడే దాచిపెట్టాడు. వాటిని బయటికి తీ, వాటిని శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు జరిపించు. అప్పుడే నా ఆత్మకు దారి దొరుకుతుంది. అప్పుడే నాకు ఈ నరకం నుండి విముక్తి. నేను ఉదయాన్నే పోలీసులకు చెప్తాను. వాళ్ళు వచ్చి. పోలీసులా? వద్దు, వాళ్ళు కాదు, నీవే. ఇప్పుడే నువ్వు చేయకపోతే నీ కోసం బయట ఎదురు చూస్తున్న నీ స్నేహితులు, వాళ్ళ ప్రాణాలకు నాది హామీ లేదు. వాళ్ళని ఒక్కొక్కరినే ఈ ఇంటికి లాక్కొని వస్తాను. ఈ గోడల మధ్య వాళ్ళ అరుపులు నీకు వినిపిస్తాయి. వాళ్ళ వంశంలో అంటిన పాపం వాళ్ళని నాలాగే ఈ ఇంటికి బందీలను చేస్తుంది. ముఖ్యంగా వాడిని, రంగయ్య రక్తం పంచుకు పుట్టిన వాడిని నేను వదలను. సరే సరే సరే, నేను చేస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎక్కడ వెతకాలి? దయచేసి చెప్పు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ప్రతి స్పర్శతో భయం పెరుగుతుంది. నా చేతులు
చెమటతో తడిసిపోయాయి. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గడానికి లేదు. నా స్నేహితులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. చెప్పు, నువ్వు దాచిపెట్టింది ఏంటో చెప్పు. చూడండి తాతగారు, ఆ రోజుల్లో ఇక్కడ ఏం జరిగిందో మీకు గుర్తుందన్నారు కదా. ఏమైనా ప్రత్యేకంగా మీకు గుర్తుందా? అవును బాబు, ఇదంతా నా చిన్నతనంలో జరిగింది. ఆ ఇంట్లో శేఖరం అనే ఒక ఆయన ఉండేవాడు. చూడ్డానికి చాలా మంచి వ్యక్తిలా కనిపించేవాడు. కానీ అతని కళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం దాగి ఉండేది. ఆమె భార్యే లలిత. ఆమె ఒక దేవతలాగా ఉండేది. అంత అందమైన స్త్రీని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఆమె నవ్వు వింటే చాలు ఎవరికైనా సంతోషం అనిపించేది. తర్వాత ఏం జరిగింది? ఆమె ఎలా మాయమైంది? ఒకరోజు అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. శేఖరమే ఆమెను చంపి ఎక్కడో పాతిపెట్టి ఉంటారని ఊరంతా అనుకునేవారు. కానీ అతనికి ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉండేది. డబ్బుతో అందరి నోళ్ళు మూయించేవారు. వాళ్ళు ఏం చేయలేకపోయేవారు. పాపం లలితమ్మ తరపున మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ శేఖరానికి ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరితోనైనా ఎక్కువగా తిరిగేవాడా? ఉన్నాడు ఒకడు. రంగయ్య అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు శేఖరం చేసే ప్రతి తప్పును సమర్థించేవాడు. వాళ్ళిద్దరు కలిసి ఊరంతా తిరిగేవాళ్ళు. ఆ లలితమ్మ మాయం వెనుక వాడి హస్తం ఉందని ఊరంతా అనుకునేవారు. కొన్నాళ్ళకి ఆ శేఖరం గాడు ఊరు వదిలి పారిపోయాడు. రంగయ్య కూడా కొన్నాళ్ళకి వాడు కూడా కనిపించకుండా పారిపోయాడు. ఇన్నాళ్లకు ఆ లలితమ్మ ఆత్మకు శాంతి దొరికిందో లేదో. ఓకే, ఏమైందిరా అంత భయంగా ఉన్నావు? ముఖం తెల్లగా అయిపోయింది. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదురా, కొంచెం తల తిరుగుతుంది అంతే. రాత్రి సరిగ్గా నిద్రపోలేదు కదా, అందుకే. వీడెందుకు ఇంతలా భయపడుతున్నాడు? ఏదో ఉంది, చెప్తా. రేయ్, రామయ్య తాత చెప్పిన రంగయ్య ఎవరో నీకు తెలుసా? రేయ్, నువ్వు ఏదో దాస్తున్నావు. ఆ రంగయ్య మా ముత్తాతేరా. ఏంటి, నువ్వు సరిగ్గా విన్నావా? నీ ముత్తాత? ఇది ఎలా సాధ్యం? అవునరా, మా తాతయ్య నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళాక నాకు ఈ విషయం అంతా చెప్పాడు. ఆయనకు చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తున్నాయి. కానీ ఆ రాత్రి మా ముత్తాత ఆలస్యంగా ఇంటికి వచ్చాడని, అతని చేతుల నిండా ఎర్రని మట్టి ఉందని, కళ్ళు భయంతో వెర్రిగా తిరుగుతున్నాయని చెప్పాడురా. ఆ శేఖరంతో కలిసి ఏదో భయంకరమైన పాపం చేశాడని, ఆ తర్వాత మరుసటి రోజే ఇల్లు వదిలి ఎక్కడికో పారిపోయాడని చెప్పాడురా. ఈ విషయం ఇన్నాళ్ళు ఎవరికి చెప్పలేదు. నిన్న ఆ అస్థిపంజరం దొరికిందని తెలిసాక ఆయనకు అన్నీ గుర్తుకొచ్చి నాతో చెప్పాడురా. ఆయన చాలా భయపడ్డాడురా. ఆ పాపం ఇంకా ఆయన్ని వెంటాడుతుందని చాలా భయపడ్డాడురా. అంటే ఆ ఆత్మ, లలిత ఆత్మ నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, ఇది అక్కడే దొరికిందిరా, ఆ అస్థిపంజరం మెడలో. వద్దురా, వద్దు వద్దు, దాన్ని నా దగ్గరికి తీసుకురాకు ప్లీజ్ రా. ప్లీజ్ ప్లీజ్ నా దగ్గరికి తీసుకురాకురా. దాన్ని దూరంగా ఉంచు ప్లీజ్. ఆ క్షణం నాకు అర్థమైంది, ఇది కేవలం ఒక దయ్యం కథ కాదు. ఇది మనుషుల యొక్క లోతైన చీకటి కోరికలు మరియు పాపాల యొక్క కథ. లలిత యొక్క అస్థికలు బయటపడ్డాయి, కానీ ఆమె ఆత్మ యొక్క బాధ మరియు కోపం ఇంకా ఆ ప్రదేశంలో తిరుగుతూనే ఉన్నాయి. రమేష్ వంశం చేసిన పాపానికి ఆమె ప్రతీకారం తీర్చుకునే వరకు ఆమెకు శాంతి ఉండదు. నేను ఆ రాత్రి ఆ భయంకరమైన ఇంటి నుండి బయటపడ్డాను. కానీ ఆ భయం, ఆ కనిపించని నీడ రమేష్ను మరియు మమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇది ముగింపు కాదు, ఇది కేవలం భయానకమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే.